ఓకేనా. నమస్తే మేడం. నమస్తే అండి. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి కదా, కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఫుల్ టఫ్ కాంపిటీషన్ నడుస్తుంది. సో ఎవరు గెలిచే అవకాశం ఎక్కువగా అనిపిస్తుందంట? బీఆర్ఎస్ అనుకుంటాం, ఎందుకంటే చూస్తున్నారు అసలు మీరు టఫ్ కాంపిటీషన్ అని ఎట్లా అంటున్నారో నాకు అర్థమైతే లేదు. ఎందుకంటే హైడ్రా వల్ల అసలు ప్రజల పాలన అని చెప్పి వచ్చిండు ఆయన గవర్నమెంట్ ఫామ్ చేయడానికి. బట్ 2 yearsగా చూస్తున్నాము ప్రజల పాలన ఎక్కడా అనిపించలేదు మాకైతే చూస్తున్నట్లయితే. హైడ్రా వల్ల పేదలకు నష్టం జరుగుతుంది. వాళ్ళ సొంత తమ్ముడికి మాత్రం మంచి సెక్యూర్గా ఉన్నాడు. సొంత తమ్ముళ్ళకు కాన్వే వేయడం ఏందో ఇదంతా ప్రజాపాలన మాత్రం మేము నమ్మము, అది కరెక్ట్ కాదు. సో ఏమిస్తున్నారు సన్న బియ్యం అని చెప్పుకుంటున్నారు. సన్న బియ్యం ఎవరు పండిస్తూ వచ్చినాయి? ఇప్పటికిప్పుడు వచ్చి 2 yearsలో ఆయన పండించిండా సన్న బియ్యం? ఎక్కడి నుంచి వచ్చినాయి సన్న బియ్యం? అది ఆలోచించాలి. సన్న బియ్యం ఈయన డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. కేసీఆర్ చేసిపోయినాయి అన్నీ ఈయన రిబ్బన్ కటింగ్లు చేయడం, ఓపెనింగ్ చేయడము, డిస్ట్రిబ్యూట్ చేయడం వరకే ఈయన పాలన అవుతుంది. కానీ ఆయన సొంతంగా పరిపాలన అనేది ఏదీ లేదు. అసలు ఏబుల్ లీడర్స్ అనేది, స్టేబుల్ లీడర్ గవర్నెన్స్ అనేది కేసీఆర్ గవర్నమెంట్ ద్వారానే జరుగుతుంది. సో ఫ్రీ బస్ వల్ల నేను ఒక విమెన్ని, నేను డైలీ జాబ్ చేస్తా, డైలీ బస్ యూజ్ చేస్తా. ఎంత స్ట్రగుల్ అవుతాం మేము, ఎంత స్ట్రగుల్ అవుతున్నాం. ఫ్రీ బస్ పెట్టిండు, ఏం యూజ్ అవుతుంది? లేడీస్కి ఫ్రీ బస్ ఇచ్చిండు, జెంట్స్కి పెంచేసిండు ఛార్జ్. ఏం యూజెస్ ఉన్నాయి దానివల్ల? ఫ్యామిలీ స్ట్రగుల్ అవుతున్నట్టే కదా, ఓవరాల్గా ఫ్యామిలీ పైన ఇంపాక్ట్ పడుతుంది. ఆ డబ్బులు దొబ్బేస్తున్నట్టే కదా గవర్నమెంట్ పేద ప్రజల నుంచి. అందరు బాగానే ఉన్నారు, బడాబాబులు, పేద వాళ్ళ పైననే ఎఫెక్ట్ పడుతుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే అంతే అండి, గూండాగిరి ఇవన్నీ చేస్తారు. కలెక్షన్ చేయడము, దబాయించడము ఇవే జరుగుతాయి. కానీ ఇంకా ఏమి ఉండదు, ప్రజాపాలన అంటూ ఏమి ఉండదు, గుండా రాజకీయం అంతే. నమస్తే. నమస్తే. ఇప్పుడు ఎలక్షన్లు అవుతున్నాయి కదా ఇక్కడ జూబ్లీ హిల్స్ లా, ఎవరు గెలుస్తారు అనుకుంటారు? కారు గుర్తా, చేయి గుర్తు గెలుస్తుంది అనుకుంటున్నాం. కారు గుర్తు గెలిస్తే మాకు ఏదైనా ఉపాధి కల్పిస్తారు అని నమ్ముతున్నాం. ఎందుకంటే ఇప్పుడు దాకా మాకు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎక్కి మాకు హెల్ప్ ఏం చేయలేదు, మాకు పింఛన్లు కూడా రాలేదు. నా ఏజ్ 70 years. సో నాకు ఇంతవరకు పింఛన్ కాలేదు. అప్లై చేస్తామని చెప్పారు, పెంచుతామని చెప్పారు. ఉన్న వాళ్ళకే పెంచలేదు, లేని వాళ్ళకి ఇవ్వలేదు పింఛను. కాబట్టి మాకు ఈ నమ్మకాలు తక్కువైపోయినాయి. కాబట్టి కారు గుర్తు గెలిస్తే మాకు సదుపాయం అవుతుంది, మాకు ఏదైనా ఉపాధి కల్పిస్తారని మేము భావిస్తున్నాము. మంచిగా లేదు అని చెప్తున్నాం. అది ఇస్తా అన్నాడు, ఇచ్చినట్టు చేసిండు. మళ్ళా ఫోన్ చేసినప్పుడు మీకు వస్తాయి, వచ్చినాయి అన్నాడు, ఇస్తలేడు. పింఛన్లు పెంచుతా అన్నాడు, పెంచలేదు. అది చేస్తాము. ఏది నిరుపేదలకు ఏదైనా చేస్తా సాయం అన్నాడు, ఏది చేయలేదు. కాబట్టి ఫ్రీ బస్ మంచిగా అనిపించిందని ఫస్ట్లో ఉండే. ఇప్పుడు ఆ ఆడోళ్లకు ఏదో ఫ్రీ ఇచ్చినట్టు ఇచ్చి మగోళ్లకు 3 స్టేజ్లో కూడా 10 రూపాయల కాడ 20 రూపాయలు చేసిండ్రు. మరి దాని విషయం ఇక్కడిది ఇచ్చి ఇన్నట్టు ఇచ్చి ఇక్కడ గుంజుతున్నట్టే కదా. మేము కూడా కాయకష్టం చేసి బతుకుతున్నాము, మాకు అన్ని విధాలుగా అనుభవం అవుతుంది. ఎవరెవరు ఏం చేస్తున్నారు, దేని నుంచి మాకు ఉపాధి కలుగుతుంది, ఎవరు మాకు సాయం చేస్తున్నారు అనేటువంటిది మాకు తెలుస్తుంది. కాబట్టి మేము కారు గుర్తు గెలిస్తే చేస్తాడని మేము అనుకుంటున్నాం. ఎలక్షన్లు అవుతున్నాయి కదా ఇక్కడ, కార్ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నావా, చేయి గుర్తు గెలుస్తుంది? కార్ పార్టీ గెలుస్తుందనే మాకు సంతోషం సార్. ఎందుకంటే మాకు ఇంతకుముందు ఆయననే అన్ని విధాలు చేసిండు. అప్పుడు లేని వాళ్ళకు కూడా ఇండ్లు ఇచ్చిండు, పింఛన్లు పెంచిండు, పెద్ద మనుషులకు అన్ని విధాలు చేసిండు. కాకపోతే ఇప్పుడు ఇప్పుడు ఆయన ఇంతకుముందు కూడా ఇప్పుడు వచ్చింటే కూడా మాకు ఇంకా కూడా పింఛన్లు పెంచేవాడు. రేవంత్ రెడ్డి వచ్చి మాకు ఏమీ సాయం చేయలేదు. డబుల్ బెడ్రూమ్కు అప్లై చేసిన, అది కూడా ఇందిరా మిండ్లు అన్నాడు, ఏదో 2500 అన్నాడు, మళ్ళా ఏదో తులం బంగారం అన్నాడు. కరెంట్ ఫ్రీ అంటే మాకు సొంత ఇల్లు లేదు సార్. అది ఏమంటారు, 0 బిల్ అంటని చెప్పి రాపించుకొని పోయారు. 0 బిల్లులు వచ్చినాయి. వాళ్ళు ఇల్లుగల వాళ్ళేమో 0 బిల్ అని కూడా కరెంట్ బిల్ తీసేసుకుంటున్నారు. ఇంకోటి ఏంటంటే మాకు ఏది ఆధారం లేదు సార్. ఆయన కాపోలను పట్టుకొని
ఇల్లు కిరాయి కట్టుకొని ఏదో బతుకుతున్నాం సార్. కారు గుర్తు వస్తే మంచిగా చేస్తుందని నమ్ముతున్నాం. మాకైతే కేసీఆర్ సార్ వస్తే మాకు సాయం చేస్తాడని నమ్ముతున్నాం సార్. అన్న నమస్తే అన్న. నమస్తే అండి. ఇప్పుడు ఎలక్షన్లు అవుతున్నాయి కదా, జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? మన బీఆర్ఎస్ లేకపోతే కాంగ్రెస్? మాకైతే బీఆర్ఎస్ వస్తే బాగా అనిపిస్తుంది. బీఆర్ఎస్ అంటే ఇంతకుముందు మంచి పనులు జరిగినాయి కొద్దిగా, అందువల్లనే. అంటే రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి పేదవాళ్ళకి పథకాలు రాలేవని చాలా మంది అంటున్నారు, నిజమే? అంటే చెప్పిండు, పథకాలు చెప్పిండు కానీ అవన్నీ రిలీజ్ చేయలేదు కదా. వరకు ఇండ్లని అవన్నీ చెప్పిండు కదా, అవన్నీ ఇంకా రిలీజ్ కాలేదు కదా. కొద్దిగా కొన్ని చేసిండు, కొన్ని చేయలేదు. అందువల్లనే కొద్దిమంది అట్లా టీఆర్ఎస్ అని అంటారు. సో ఇప్పుడు ఇక్కడ మాగంటి సునీత గారే గెలుస్తారు అనుకుంటున్నారు? అంతే అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఆమెకు ఎక్కువగా అవగాహన లేదు, ఆమె చేయగలుగుతుందా అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. చేయగలుగుతా అంటారా మీరు? అవగాహన అంటే చేయగలుగుతుందంటే ఇంతకుముందు అంటే వాళ్ళ హస్బెండ్ చేసింది కాబట్టి కొద్దిగా ఆ టైప్లో ఆయన వెనకాల తగిలి చేస్తూనే ఉంటుంది ఎట్లా వల్ల. సో బీఆర్ఎస్ గెలిస్తే బీఆర్ఎస్. అన్న నమస్తే అన్న. అన్న నమస్తే అన్న. ఇప్పుడు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? సునీత గారా, నవీన్ యాదవ్ గారా? మీకు ఎలా చెప్పాలంటే మొన్న రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, ఏంటి ముస్లిం అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిం. అక్కడే అర్థమైపోయింది. అంటే హిందూస్కి పార్టీ కాదు, మిడిల్ క్లాస్ వాళ్ళకి పార్టీ కాదు, గుడిసెల వాళ్ళకి పార్టీ కాదు, ఓన్లీ వాళ్ళకే పార్టీ. అంటే ఆర్మీని కూడా కించపడ్డాడు. చిన్నప్పటి నుంచి 2 కప్పులు వచ్చిన ఇండియాకి. ఇప్పుడు 1983 కపిల్ దేవ్కి వచ్చింది, 2011 ధోనికి వచ్చింది. అజరుద్దీన్ కప్ ఎప్పుడు తెచ్చిండు? అజరుద్దీన్ ఒక మ్యాచ్ ఫిక్సర్ అని తెలుసు అందరికీ. బేసిక్ నాలెడ్జ్. ఇప్పుడు సీఎం అయినప్పుడు బేసిక్ సబ్జెక్ట్ ఉండాలి. కానీ నా వరల్డ్ కప్ తెచ్చిందంటే జనాలు కూడా పిచ్చోళ్ళు కాదు. ఇంకోటి సీఎం నన్ను కోసుకో తినండి, నా దగ్గర పైసలు లేవు, నా చెప్పులు చూస్తే పారిపోతురు అని. నువ్వు ఒక తెలంగాణ రాష్ట్రానికి సీఎం అంటే మీరు ఏదైనా డిసిషన్ తీసుకుంటే ప్రజలు మీ వైపు ఉంటారు. కేసీఆర్ ఉన్నప్పుడు ఏంటంటే ఒక డిసిషన్ తీసుకుంటే చుట్టూ హోల్ ఇండియా కూడా అరే కేసీఆర్ ఏ డిసిషన్ తీసుకుంటాడని చూసి ఆ డిసిషన్ తీసుకున్నాం కరోనా టైంలో. ఇప్పుడు సీఎం ఏమంటుండే, నన్ను చంపుకో తినండి, నా దగ్గర పైసలు లేవు, ఏ పథకం ఆపేయాలి, ఏ పథకం తీసేయాలంటుండే. మొన్న కూడా మీరు బీఆర్ఎస్ని గెలిపిస్తే రావు, బీఆర్ఎస్ని గెలిపిస్తే సన్నబియ్యం తీస్తాడు. అంటే గెలిపించడం కాదు, మన రాష్ట్ర సీఎంగా ఈ ప్రచారం ఇప్పుడు బీఆర్ఎస్ అనే కాదు, కాంగ్రెస్ అనే కాదు, ప్రచారం చేసినప్పుడు అవతలకి మనం ఏం కన్వే చేస్తున్నాం, ప్రజలు ఏం కన్వే అవుతున్నారు. ఇప్పుడు 2000 పెన్షన్ వస్తుంది ప్రతి ముసలివాడి, అది కేసీఆర్ గారు ఇచ్చారు. ఇంతవరకు 4000 పెన్షన్ ఎవరికి రాలే. ఇప్పుడు మా డాడీకి 2000 పెన్షన్ వస్తుంది, దాంట్లో మా మెడిసిన్ కొనుక్కుంటున్నాడు, ఏదో దానికి ఉపయోగపడుతుంది. అంతేగాని సన్న బియ్యం ఆపేస్తా, అవి ఆపేస్తా, ఇవి ఆపేస్తా అంటే కేంద్రం వచ్చేది. అంటే బేసికల్ అవగాహన లేదు. వరల్డ్ కప్ అజరుద్దీన్ ఏడ తెచ్చిండో నాకు అర్థమవుతలేదు, నేనైతే చూడలేదు. మరి రేవంత్ రెడ్డి గారు ఏమో సపరేట్గా ఇచ్చిరేమో తెలియదు. కానీ 2 వరల్డ్ కప్లు వచ్చినాయి, 1983 వరల్డ్ కప్, 2011 వరల్డ్ కప్ తప్ప మనకి ఇంకో వరల్డ్ కప్ రాలే. ఆయన చెప్పిండు. ఇక చెప్తున్నా, మాట్లాడేటప్పుడు సబ్జెక్ట్ ఉండాలి. సబ్జెక్ట్ లేకుండా మాట్లాడితే జనాలు అంత పిచ్చోళ్ళు కాదు. ఇప్పుడు సోషల్ మీడియా కూడా చాలా ఎఫెక్ట్ ఉంది, ఎవరేం మాట్లాడుతారు, ఎవరేం చేస్తారు అని ఎఫెక్ట్ ఉంది. సో దాన్ని బట్టి ఇప్పుడు బీఆర్ఎస్ గెలుస్తుంది అని మా అంచనా బట్టి బీఆర్ఎస్ గెలుస్తుంది. ఎందుకు అంటున్నామంటే ఇప్పుడు ఏ పథకము ఏదైతే బీఆర్ఎస్లో ఉన్న పథకాలే నెరవేరే తప్ప కాంగ్రెస్లో ఉన్న పథకం ఏది నెరవేరలేదు. సన్న బియ్యం అంటారు, దొడ్డు బియ్యాన్ని పాలిష్ చేసి సన్న బియ్యం అంటే ఎవరు జనాలంతా పిచ్చోళ్ళు గారు. ఇంకోటి పెన్షన్ స్కీమ్ అది పోయింది. ఫ్రీ బస్ అన్నారు, ఫ్రీ బస్ అంటే ఆడోళ్ళకే ఫ్రీ బస్, జెంట్స్ సీట్లు లేక నుంచుంటారు. ఆడోళ్ళకు మాకొద్దు. ఇప్పుడు పూలు కుట్టుకోవడానికి బస్సులు ఎక్కి అవేకి అంటే వేస్ట్. దాని బదులు కూరగాయలు తగ్గి, పెట్రోల్ రేట్ తగ్గి, జనాలకు అవసరమయ్యే గ్రాసరీస్ తగ్గి, అవి కాకుండా ఫ్రీ బస్ ఎందుకన్నా? ఏ ఇష్టం ఆ ముచ్చటే వద్దు. చూడండి ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కూడా, బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి మేము అనుకుంటే మాకైతే తెలిసింది ఏంటంటే బీఆర్ఎస్ గెలుస్తుంది. ఇప్పుడు కేటీఆర్ అన్న రోడ్ షో నడుస్తుంది. కేటీఆర్ అన్న ఒకటే అన్నాడు, మీరు సునీతమ్మని గెలిపించండి, అర్ధరాత్రి అయినా సరే ఫోన్ చేసినా నేను వస్తా. ఏదో సునీతమ్మ సింపతి అంటారు. ఆ సింపతి అంటే ఇప్పుడు ఎవరైనా ఇంట్లో ఎవరైనా పోతే బాధ అనేది ఉంటుంది. నువ్వు దాన్ని కూడా కామెడీ చేస్తా అంటే, అదే మన ఇంట్లో పోతే మనం కామెడీ చేస్తే మనకి ఎంత కోపం వస్తుంది. అంతే. ఇప్పుడు ఆడపిల్ల ఎవరింటి అయినా ఆడపొడిచే ఆమె మీద కామెడీ చేసే అంత స్థాయి మనకు లేదు. నీకు నచ్చకపోతే నచ్చలేదని చెప్పాలి. కానీ ముసలి కన్నీరు, అది ఒక కన్నీరు అంటే ఇప్పుడు మొగుడు పోయినప్పుడు, హస్బెండ్ పోయినప్పుడు ఆ కన్నీరు ఎలా ఉంటుంది, ఆ బాధ వేరు ఉంటుంది. ఇంటికి ఒక మొగదికి పోయినప్పుడు ఎలా ఉంటుంది అర్థం చేసుకోవాలి సీఎం హోదాలో ఉన్నప్పుడు. అది నేనైతే ప్రస్తుతానికి చెప్తున్నా, అన్ని పోలింగ్స్ అయితే బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుందని ఉంది. మాగంటి సునీత గారు వస్తారని మేము నమ్ముతున్నాము, రావాల్సిందే. మా పార్టీ గెలిస్తే మెజారిటీ 50,000 వస్తుంది. గెలిస్తే రేవంత్ రెడ్డి గారు షాక్ గురవుతారు. అసలు అర్థం కాదు ఆయనకి, అరే నేనేం చేసిన అని. అప్పుడు పథకాలు ఇవ్వాలా లేకపోతే నేను మొత్తం పథకాలు ఆపాలా అనే ఆలోచనలో డైలమాలో ఉంటాడు. ఇక